మహాసేన రాజేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎట్లా కనిపిస్తుంది? నిన్న ఒక పెద్ద ప్రతినిధుల సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు కార్యక్రమాలు, రేపు కార్యక్రమాలకి ప్రధానంగా ఈసారి కొంత యువత మీద ఫోకస్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనుకుంటున్నాను? ముందుగా మీకు నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్నటి కార్యక్రమం ఆల్రెడీ అందరూ మీడియా ద్వారా చూశారు. ప్రతినిధుల సభ మీరు అడిగినట్లు యువత మీద ఫోకస్ చేయడం అనేది ఇప్పుడు కాదండి, ఎలక్షన్ ముందు నుంచి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 40% మేము యూత్కి సీట్లు ఇస్తామని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా చాలామంది కొత్తోళ్ళే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కొత్తోళ్ళే మంత్రులుగా ఉన్నారు. యూత్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ భారతదేశంలోనే మొట్టమొదటి ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ అండి. నిన్నటి కార్యక్రమంలో కూడా అత్యధిక శాతం యూత్ దీనిలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంటే యువత రాజకీయాల వైపు వస్తేనే ఒక మంచి సమాజాన్ని మనం చూడగలుగుతాం. చాలా కాలం నుంచి ఏం జరుగుతుందంటే వాళ్ళ తండ్రి రాజకీయ నాయకుడిగా ఉంటాడు, కొడుకేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా పోయే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి యువగళం పాదయాత్ర మార్పు తీసుకొచ్చిందండి. ఒక యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం అలాంటి అరాచక పాలన రాక్షసులను ఎదిరించి ఆయన చేసిన పాదయాత్ర యువత అందరినీ కూడా రాజకీయ వైపు ఆలోచించేలా చేసింది. కాబట్టి ఇంకా భవిష్యత్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుందండి. యువత రాజకీయాల్ని శాసించబోతున్నారు, రాష్ట్రాన్ని బాగు చేయబోతున్నారు సార్.